ఈరోజు వాక్యము హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం. ఈ దినముల అంతమందు దేవుడు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. పూర్వకాలమందు నానా విధములుగా నానా సమయములలో ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు యేసుక్రీస్తు ద్వారా కుమారుని ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఆ కుమారుణ్ణి అంటే యేసుక్రీస్తుని సమస్తానికి వారసునిగా నియమించను. అంటే పరలోకానికి భూలోకానికి ఆయన్ని మరి సమస్తానికి వారసునిగా చేసుకుని దేవుడు మరి ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. అంటే యుగములను ఆయన ద్వారానే నిర్మించాడు. ఆయన కనుక ఆయనే ఆదియును అంతమునై ఉన్నది.